సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్కి నమస్కారాలు. నా పేరు కట్ట రమేష్, సిద్దిపేట జిల్లా. ఈ రోజున ఈ చెట్టు గురించి చెప్పడానికి ముందుకొచ్చాను. ఈ చెట్టు పేరు అతిబల చెట్టు అంటారు. ఈ అతిబల చెట్టు ఈ మాదిరిగా ఉంటుంది. అతిబల అంటారు వీటిని. ఇది అతిబల చెట్టు అంటారు. ఈ అతిబల చెట్టు దీన్ని ఒక 3 ఏర్లు తీసుకొని దానికి రాగి వైరు చుట్టి 1 లీటర్ ఆవు పాలల్లో చిన్న మంట మీద 1 గిన్నెలో పాలు పోసి, లీటర్ పాలు పోసి చిన్న మంట మీద ఈ వేర్లు అనేది ఆ మసిలిన కొద్దీ ఆ పాలు మరుగుతున్నప్పుడల్లా దీన్ని కొద్దిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఈ వేర్లను కలుపుతూ ఉండాలి. అది ఇరిగిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది మొత్తం పూర్తిగా పొడి అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ కలుపుతూ ఉన్నాక లాస్ట్కి వచ్చేసి పౌడర్ మిలుగుతూ ఉంటుంది కలుపుతూ ఉంటే. ఆ పౌడర్ ఒక 100 గ్రాములు అయితే 100 గ్రాములు కలకండ అంటే నవోతు, దాన్ని 2 భాగాలుగా చేసుకొని కలుపుకొని రోజు ఉదయాన్నే 1 చెంచా ఆవు పాలల్లో వేసుకొని తిన్నట్లయితే లేదా త్రాగినట్లయితే చాలా బలంగా ఉంటుంది. లేదా 1/2 స్పూన్ పౌడర్ నోట్లో వేసుకొని తిన్నాక తర్వాత మామూలుగా గ్లాసు ఆవు పాలు తాగినట్లయితే పురుషులకు విపరీతమైనటువంటి బలం వస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. ఇది ఆడవాళ్ళు వాడచ్చు, మగవాళ్ళు వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, ఎవరైనా వాడచ్చు. ఇది ఒక 11 రోజులు వాడినట్లయితే చిన్నపిల్లలకి మంచి బలం వస్తుంది. నరాల బలహీనత అనేది, నరాలు ఎక్కడైతే బలహీనంగా పడిపోయాయో వాటికి రక్షణ కవచంలాగా ఉపయోగపడుతుంది. దీనినే అతిబల అంటారు. ఒక్కసారి చూడండి, ఇలా ఉంటుంది. పూత అలాగుంటుంది, ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి. కాయే ఇంకా రాలేదు, పచ్చ పువ్వు ఇలా ఉంటుంది. ఇప్పుడే వస్తున్నాయి కనుక ఇలా ఉంటుంది. ఇంకో చెట్టు చూపెడతాను. ఇది ఇలా ఉంటాయి వాటి కాయలు ఎండకపోతే. అతిబల కాయలు ఇలాగ ఉన్నాయి. చెట్టు ఆకులు ఇలాగ వస్తాయి. చెట్టు ఆకులు వచ్చేసి ఇలాగ వస్తుంది. చెట్టు ఆకు వెనకాల వైట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. కాయలు ఇలా ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.